Hello guys, welcome back to our channel Ben Rika Vlogs. So no start chestava. So basically ga మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తామని నన్ను అడిగి నువ్వు ఏం చేస్తున్నావు? సో యాక్చువల్లీ ఏమైందంటే గాయస్ ఇప్పుడే మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వచ్చినాం అనమాట. సో సారిక ఫేవరెట్ హీరో అనమాట విశ్వక్ సేన్. నా ఫేవరెట్ హీరో వచ్చేసి విశ్వక్ సేన్ ఫేవరెట్ హీరో అనమాట ఎన్టీఆర్. నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి ఇష్టం. ఎన్టీఆర్ తర్వాత అదంతా అట్లా ఉండదు, ఎవరైనా ఒకరే హీరో ఉంటాడు ఫేవరెట్ హీరో. ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళ ఫేవరెట్ హీరోకి నా ఫేవరెట్ హీరో అంటే ఫేవరెట్ అనమాట. సో అర్థం చేసుకోండి హైప్ ఇక్కడ. అయితే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనం మూవీ రివ్యూ గురించి వచ్చినాం కాబట్టి మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం సారిక. సో సారికకి తన ఫేవరెట్ హీరో ఎంతవరకు అప్ టు ద మార్క్ యాక్ట్ చేసిండు సినిమాలో. ఆయన ఫేవరెట్ హీరో బేసిక్గా అంటాడు, ఆడియో లాంచ్ లో అతను అంటాడు నన్ను మమ్మల్ని ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని మేము లేపుకుంటాం. సో ఈ సినిమాతో ఆయన ఎంతవరకు లేపుకున్నాడు అన్నది మనం మాట్లాడుకుందాం. అంటే కంపేర్ చేస్తే మొన్న రిలీజ్ అయిన గామి సినిమాకి అంతకుముందు రిలీజ్ అయిన అంటే అంతకుముందు హిట్ అనే మూవీ కూడా ఒకటి రాడ్ అనుకోండి. నాట్ హిట్ హిట్ ఫట్ హిట్ కామెంట్ లో చెప్తారు వాళ్ళు. గామి ఓకే, ఐ ఆల్సో యాక్సెప్ట్ దట్ ఇట్ ఇస్ 10 mm rod, but hit was hit. No సరే ఓకే హిట్టా కాదా వాళ్ళు చెప్తారు. హిట్టా ఫట్టా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే కంపేర్ చేస్తే గామి కన్నా హిట్ కన్నా కొంచెం లేచిండు ఆయన అన్నట్టు, ఆయన లేపుకుండు. ఎట్లా అంటే స్టోరీ సెలెక్షన్ పరంగా హీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ హీ సెలెక్టెడ్ అ గుడ్ స్టోరీ. అండ్ ఆ గుడ్ స్టోరీ ఏంటంటే చాలా స్టోరీని కాపీ చేసినట్టు అనిపించింది నాకు. నేను చెప్తా సినిమా ఓవరాల్ గా మంచిగా ఉంది. కాకపోతే చెప్పు నువ్వే చెప్పేసి నేను ఎందుకు చెప్పు స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వే చెప్పేసి నేను ఎందుకు ఫ్రేమ్ లా. సో యాజ్ యూజువల్ చెప్పినట్టు మమ్మల్ని ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని మేము లేపుకుంటాం. అట్లా గామి ఒక రాడ్ అయినా కూడా ఎవ్వరు లేపకుండా మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితోని మళ్ళీ విశ్వక్ ని లేపుకుండు. ఇప్పటి వరకు హాలీవుడ్ లో గ్యాంగ్స్ మీద మూవీ ఉంది, బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఆఫ్ వసీంపూర్ మీద మూవీ ఉంది. కానీ మన తెలుగులో ఫస్ట్ టైం ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మన విశ్వకన్న చూస్ చేసుకున్నాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అనమాట, మన తెలుగు చలనచిత్రం. యా సో మూవీ ప్లాట్ వచ్చేసి సరే చెప్పు. సరే చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు మర్చిపోయాను. నేను చెప్తా సినిమా ఎట్లుంది దాని గురించి చెప్తా. చెప్పేసి నువ్వే చెప్పేసి గైస్. సరే వాళ్ళ హీరో ఆయన ఎట్లా లేపుకుంటూ చెప్తుంది వినండి. చెప్పు. సరే చెప్పు. సో యూజువల్ గా విశ్వక్ యాటిట్యూడ్ కి, విశ్వక్ స్లాంగ్ కి పాస్పోర్ట్ లెక్కనించాలి ఎట్లా లేదు. నేను ఓకే అరే నువ్వు సరే ఓకే సారీ. సో బేసిక్ గా ఇప్పటి వరకు మనం మాస్కా దాస్ లేకపోతే ఇంకొకటి అదేం సినిమా ఫలక్నామా దాస్ ఏం చేస్తున్నావు? ఇంకా ఏం చేస్తున్నావు? వీడియో రికార్డ్ చేసేటప్పుడు గైస్ సారీ, యాక్చువల్గా నా కాలు బెడ్ మీద పెట్టిన కింద బయటకు పోయి చూసిన. దిస్ ఇస్ ద రిజల్ట్. మన బాల్కనీ చూడు, దాంట్లో అంతా అంటుకుంది డీజిల్. ఆగండి సరే ఉండండి, తర్వాత వేసుకోండి. చలో సో మూవీ రివ్యూకి వస్తే, రివ్యూ విషయానికి వస్తే సినిమా సరే
సొల్లు. నేను సింపుల్ గా ఒక షార్ట్ గా చెప్పేసి నేను వెళ్ళిపోతా గైస్, ఎందుకంటే నేను పెద్ద ఫ్రేమ్ లో ఉండి పెద్ద అవసరం కూడా ఏం లేదనిపిస్తుంది. సో ఇప్పటి వరకు విశ్వక్ సేన్ తీసిన మూవీస్ అన్నిట్లా విశ్వక్ న్యాచురల్ గా యాక్ట్ చేసిండు అనిపించింది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వచ్చేసరికి ఏంటంటే ఆయన గోదావరి స్లాంగ్ నేర్చుకొని మంచి ఎక్స్ప్రెషన్స్. సో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వచ్చేసరికి ఆయన గోదావరి స్లాంగ్ నేర్చుకొని ఆ యాస నేర్చుకొని ఈ మూవీలో చేసిండు. బట్ నేర్చుకున్నట్టయితే ఏడా కనిపించలేదు. యాజ్ యూజువల్ ఎట్లుంటది ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన యాక్షన్స్ కానీ. అండ్ ఫైట్ కూడా సూపర్ ఫైట్ చేసిండు ఈ మూవీలో విశ్వక్. అవును, యా సింహాద్రిలో ఎన్టీఆర్ లెక్కనే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ నరకుడు, ఎగురుడు అసలు వేరే లెవెల్లో ఫైట్స్ అయితే బాగున్నాయి. నరకడం అయితే బాగుండే, మంచిగా ఉండే, బాగా ప్లాన్. సో ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే నా ఒపీనియన్ బట్టి 5 కి నేను యాజ్ అ ఫ్యాన్ ఆర్ యునో యాజ్ అన్ ఆడియన్ ఒక 4.3 ఇవ్వగలుగుతా రేటింగ్. అట్లుంది. 2.5 hours మనం వెళ్ళి థియేటర్ లో కూర్చొని అట్లీస్ట్ మన మైండ్ ని రిలాక్స్ చేయొచ్చు. ఒక మూవీ సౌండింగ్ లైక్ అ ప్రిన్సిపల్. నాకు అర్థమైంది మీ బాధ. సినిమా రివ్యూ గురించి మీరు వెయిట్ చేస్తారు, నేను చెప్తా రివ్యూ. సినిమా కట్ చేస్తే ఎట్లుందంటే మన నేనే రాజు నేను మంత్రి లేకుంటుంది స్టోరీ. హీరో నార్మల్ గా రోడ్ల మీద అట్లా ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటుంటాడు. ఆయన సడన్ గా ఇట్లా పొలిటికల్ సైడ్ వెళ్ళాలనిపించి అన్ఎక్స్పెక్టెడ్ గా పొలిటికల్ సైడ్ దుంకుతాడు అనమాట. సో దుంకి పొలిటికల్ లో అంచెలంచెలుగా ఎదగడము అదంతా చూస్తే అంజలి రంగస్థలంలో అనసూయ క్యారెక్టర్ ప్లే చేసింది. అంజలి అంటే ఎవరో కాదు, మన గీతాంజలి మూవీ ఫేమ్. యాక్చువల్లీ అవన్నీ కాపీ కొట్టినట్టు కాదులే గానీ ఈ మూవీ చూస్తుంటే సడన్ గా అనిపించింది, అరే సేమ్ క్యారెక్టర్ రంగస్థలంలో అనసూయ ప్లే చేసింది. అండ్ విశ్వక్ ని చూస్తే కూడా అరే సేమ్ రానా లాగానే చేసిండు. విశ్వక్ గెస్చర్ పోస్టర్ వచ్చి చూస్తే ఆవేశం మూవీలో ఫహద్ ఫైజల్ లెక్క కనిపిస్తాడు. సో బేసికలీ నా సైడ్ నుండి నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తాను నేను. I recommend you all to go and watch this film in theaters. Let's not support piracy. పోయి సినిమా థియేటర్ లోనే చూద్దాం. పోయి సినిమా థియేటర్స్ లోనే చూద్దాం. ఒకవేళ థియేటర్స్ లో వెళ్ళడం మీకు కుదరకపోతే ఓటీటీలో చూడండి, అంతే. అండ్ స్లాంగ్ వచ్చేసి అలాంటి స్లాంగ్ ఎక్కడ యూజ్ చేయలేడు. అవును, నిజంగానే గ్రేట్ కదా చాలా. విశ్వక్ చాలా గ్రేట్. విశ్వక్ పిక్ చేసిన లైన్స్ చాలా గ్రేట్. విశ్వక్ యాక్టింగ్ గ్రేట్. విశ్వక్ ఆల్ గ్రేట్. విశ్వక్ అన్న అసలు నువ్వు గ్రేట్. ఓకే, ఇంకేమన్నా ఉందా విశ్వక్ గురించి చెప్పేది? విశ్వక్ నీకు అన్నా, నీకు కూడా అన్నా, నాకు జస్ట్ విశ్వక్. విశ్వక్ సూపర్. విశ్వక్ అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. ఇక అంతే. ఇంకేమైనా చెప్పాలా మీ వ్యూవర్స్ కి? ఇంకేం లేదు, థియేటర్స్ వెళ్ళి చూడండి అబ్బా. కొంచెం వీడియోస్ అన్ని చూస్తున్నారు కాబట్టి జర మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. అండ్ మీరు అసలు మీరు ఏం కోరుకుంటారో మా దగ్గర నుండి అది కింద కామెంట్లలో పెడతారే కదా మాకు అర్థమైతే. కామెంట్లలో పెట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి, పంపివ్వరి మీ వాళ్ళకి కూడా. ఈ రోజుకి మా సైడ్ నుండి అయితే ఇది. ఈవినింగ్ ఇంకొక సినిమా మొత్తం అంతా నేనే మాట్లాడే. జూన్ 7th కి నా లైఫ్ లో ఒక పెద్ద మిరాకిల్ జరగబోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా నన్ను ఫాలో అవుతుంటే, మీరు అదేదైనా చూసుంటే అదేంటో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. మీరు నేను ఎంత కనెక్ట్ అయి ఉన్నామో చూద్దాం. సో యా, మళ్ళీ దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. So yeah, that is it for this video. We'll meet in next one. Until then, please subscribe to our channel, Ben Rika Vlog.